ఫార్చ్యూన్ ఎస్టేట్స్ 22 లక్షలకే 3 BHK సింప్లెక్స్ విల్లా. వివరాలకు ఈ నెంబర్స్ ని సంప్రదించండి. 500 ఏళ్ల నిరీక్షణ అయోధ్య రామ మందిరం. ఎన్నో పోరాటాల తర్వాత 5 శతాబ్దాల కల నెరవేరింది. రామ్లల్లాను ప్రతి ఒక్కరూ దర్శించుకునే భాగ్యం దక్కింది. బాలరాముడి ప్రాణప్రతిష్ఠ నాడు ఎలాగైతే జనాలు టీవీలకు అతుక్కుపోయారో, ఏప్రిల్ 17 శ్రీరామనవమి నాడు కూడా అంతే. అందుకు కారణం అయోధ్య రామాలయంలోని రామ్లల్లా విగ్రహం నుదుటిపై సూర్యకిరణాలు పడ్డాయి. ఆ సూర్య తిలకాన్ని చూసేందుకు ఎంతగానో వేచి చూశారు. అయితే ఈ సూర్య తిలకం ఎలా సాధ్యమైంది? రాముడి నుదుటిని ఎలా పడింది? దీని వెనుకున్న సైన్స్ ఏంటి? రామనవమి నాడు మధ్యాహ్నం 12:15 సూర్యకిరణం రామ్లల్లా విగ్రహం నుదుటిపై ప్రకాశించింది. భక్తులు ఆ దృశ్యాన్ని చూసి నమ్మలేకపోయారు. నిజంగానే సూర్యకిరణాలు అలా రామ్లల్లా నుదుటిపై పడటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే ఇది సాధ్యమయ్యేలా చేసింది మాత్రం శాస్త్రవేత్తలు. సూర్యకిరణాలు ఆలయంలో వచ్చేందుకు చాలా ప్రయత్నాలు చేశారు. ఆ ప్రయత్నాల ఫలితాన్ని కూడా ఇచ్చాయి. రామ్లల్లా నుదుటిపై సూర్యకిరణాలు ఎలా పడ్డాయి అనే విషయానికొస్తే, కోనార్క్ దేవాలయంలో మాదిరిగా అయోధ్య రామాలయంలో ప్రతి శ్రీరామనవమి రోజు కూడా బాలరాముడి విగ్రహంపై సూర్యకిరణాలు పడేలా చూడాలని ప్రధాని మోదీ సూచించారు. దాంతో CSIR, CBRI, రూర్కీ శాస్త్రవేత్తలు అందుకు సంబంధించిన పనులు మొదలుపెట్టారు. ప్రతి ఏడాది చైత్రమాసం 9వ రోజున శ్రీరాముడి జన్మదినమైన రామనవమి నాడు రామ్లల్లాపై సూర్యకిరణాలు పడేలా ప్లాన్ చేశారు. అందుకుగాను శాస్త్రవేత్తలు ప్లాన్ చేసిన ప్రకారం శ్రీరామనవమి రోజు అయోధ్యలో గర్భాలయంలోని రామ్లల్లాపై సూర్యకిరణాలు పడేందుకు వీలుగా అత్యంత నాణ్యమైన అద్దాలు, లెన్సులతో కూడిన ఆప్టో మెకానికల్ వ్యవస్థను ఉపయోగించారు. ఆ అద్దాలపై సూర్యకిరణాలు పడి అది కాస్త రాముడి నుదుటిపై చేరేందుకు వీలుగా వీటిని అమర్చారు. దీనివల్ల ప్రతి ఏటా రామనవమి నాడు సూర్యుడి కిరణాలు రామ్లల్లా నుదుటిపై పడతాయి. ఈ సూర్యకిరణాలు బయట నుంచి ఆలయ గర్భగుడిలోకి ఎలా చేరుతాయి అనే విషయానికొస్తే, సూర్యకిరణాలు మొదట ఆలయం పై అంతస్తులో ఏర్పాటు చేసిన అద్దంపై పడతాయి. వ్యూహాత్మకంగా అమర్చిన 3 లెన్సులను ఉపయోగించి ఈ కిరణాలను ఆలయంలోని 2వ అంతస్తులోని మరో అద్దం వైపు మళ్లించారు. ఆ తర్వాత అక్కడి నుంచి మరో అద్దం ఉపయోగించి సూర్యకిరణాలను గర్భగుడిలోని రామ్లల్లా విగ్రహం నుదుటిపై పడేలా చేశారు. ప్రతి ఏడాది సూర్యుడి స్థానం మారుతుంది. శ్రీరామనవమి తేదీ ప్రతి 19 సంవత్సరాలకు పునరావృతమవుతుంది. కాబట్టి అందుకు అనుగుణంగా మధ్యాహ్న సమయంలో సూర్యకిరణాలు రాముడి నుదుటిపై పడేలా అద్దాలు, లెన్సులు సరిచేస్తూ ఉంటారు. ఈ సూర్యకిరణాలు రామ్లల్లా నుదుటిపై 3.5 నిమిషాల పాటు పడతాయి. అయోధ్య రామ మందిరం ఓ అద్భుత ఘట్టం. అందులోనూ రామ్లల్లా నుదుటిపై సూర్యకిరణాలు పడడం అనేది మరో అద్భుతం. భక్తులంతా ఆ దృశ్యాన్ని చూసి పులకించిపోయారు. టీవీల్లోనే దర్శించుకుని ముగ్ధులయ్యారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.